బ్రేక్ అయ్యట్లే ట్రైన్ కి. ఇందా ఖాళీ 2 గంటల 30 నిమిషాలకు వచ్చామన్నమాట ఈ దుగ్గిరాల స్టేషన్కి. ఇప్పుడు కరెక్ట్గా 3:54 అయింది. నా ఎక్స్ప్రెస్ తిరుపతి వెళ్ళేటప్పటికి అప్రాక్స్గా ట్రైన్లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదండి. అక్కడైతే అక్కడ ఏదో ఫైటింగ్ జరుగుతుంది. అక్కడ ఫైట్ సీన్ చూడడానికి ట్రైన్లో రండి మరీని. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఆదిలాబాద్ నుండి తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17406. సాధారణంగా నేను ఏ జర్నీ అయినా సరే టికెట్లు బుక్ చేసుకుని వెళ్తాను. దీనికి కూడా టికెట్ బుక్ చేశాను కృష్ణ ఎక్స్ప్రెస్కి. బట్ లాస్ట్ మినిట్లో యువర్ టికెట్స్ వాజ్ నాట్ కన్ఫర్మ్ అని వచ్చిందనమాట. ఏం చేస్తాం, ఇప్పుడే జనరల్ టికెట్ తీసుకున్నాను, వెళ్దాం. అసలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట ఈ ట్రైన్ జర్నీ గురించి. బిజీగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ చూసారా? సో ఇప్పుడైతే మనం సౌత్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదిగోండి టికెట్. నేనైతే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. విజయవాడ టు తిరుపతి మొత్తం 386 కిలోమీటర్లు. నాకు పని టికెట్ కాస్ట్ వచ్చేసి 135 రూపీస్. అంటే మేము ఇద్దరు ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో టోటల్ గా ఇద్దరికి 270 రూపీస్ అయితే అయిందనమాట. సో టైం చూస్తున్నారా? 12:49 అంటే 12:50 అయిపోయింది. ఇప్పుడే మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 17406. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. విజయవాడ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి మీ అందరికి తెలుసు, బట్ నేను చెప్పాలి BZA. ఇంత మొదలు చెప్పాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ చాలా సైలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. సౌత్ టెర్మినల్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చేసాను. మొత్తం ఈ జనాభా అంతా కృష్ణ ఎక్స్ప్రెస్. నేను కూడా కృష్ణ ఎక్స్ప్రెస్కే. విజయవాడ క్యాబిన్ దగ్గర ఉంది. సో వచ్చేస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్. వెనక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. జనరల్ కోచ్ వెనకాల దగ్గర 4-5 కోచ్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఏదైనా సీటు దొరికితే బెస్ట్, లేకపోతే వేరే ఆప్షన్ ఉందిలేండి మనకి. టైం అయితే 1:07 అయితే అయింది. నేనైతే లంచ్ అయితే చేయలేదు, జస్ట్ ఈ బిస్కెట్స్ అయితే సరిపెట్టుకుంటున్నాను. అది పరుగులు స్టార్ట్ జనరల్ కోచ్కి పరుగులు స్టార్ట్. ఐ థింక్ సో ట్రైన్ ఖాళీ ఉండదు. బ్రేక్ అయ్యట్లే ట్రైన్కి. ఇందా ఖాళీ. ఇది పరిస్థితి లోపల. జనరల్ అయితే ఎక్కానమాట. సీట్ అయితే అంటే డోర్కి ఎదురుగుండా అయితే కూర్చున్నాను అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ ట్రావెలింగ్. అందరూ విచిత్రంగా చూస్తుంటారు, ప్లీజ్ ఏం పట్టించుకోకండి, నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 5లో జన్భూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. అక్కడ లింగంపల్లి నుంచి విశాఖపట్నం. సో రష్ చూడండి ఎలా ఉన్నదో. ఈ ట్రైన్ ఎప్పుడు గాలి ఉండదు. విజయవాడకి మన కృష్ణ ఎక్స్ప్రెస్ 25 నిమిషాలు లేట్లో అయితే వచ్చిందనమాట. విజయవాడకి ఇక్కడ కేవలం 10 నిమిషాలు మాత్రమే స్టాప్. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:35 అయితే అయింది. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ ఈ ట్రైన్ నేను ఇందాక రాజమండ్రిలో చూశాను. ఇటుపక్క ఉన్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అండ్ ఇక్కడ కృష్ణ ఎక్స్ప్రెస్. ఒక విధంగా చెప్పాలంటే 2 సిస్టర్ ట్రైన్సే. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి విజయవాడ నుంచి ఒకటి వెనకాల వస్తుంది అనమాట. ముందుగా ఇది వెళ్తుందా లేదా కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్తుందని మనకు తెలియదు, కానీ ఏ రోజు 3 ఎలా ఉంటే అలా వెళ్తుంది అనమాట. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది ఏంటనేది. యాక్చువల్గా నేను రాజమండ్రి నుంచి ఈ ట్రైనే చేయాలి ఫుల్ జర్నీ, బట్ దీనికి ఇంకా టైం ఉంది, చేద్దాం. రాజమండ్రి నుంచి మొత్తం ఇలా భీమవరం చుట్టూ తిరిగి వస్తుంది అనమాట ఇది ట్రైన్. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. చూసారా ట్రైన్ మీద ఎలా రాస్తున్నారు? ఏదో రాశారు, నేనైతే చదవను, మీరే చదువుకుంది. టైం ఎగ్జాక్ట్గా 2:01 అయితే అయిందనమాట. మన కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ మన పూరి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. మరి నాకు తెలిసి ఇదే ముందు వెళ్ళిపోద్దేమో తిరుపతి. కరెక్ట్గా విజయవాడ జంక్షన్ నుండి 2:11 అయితే స్టార్ట్ అయింది. విజయవాడ స్టేషన్ నుండి కరెక్ట్గా 1:04 లేట్లో అయితే స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళపూడి, దాని తర్వాత దుగ్గిరాళ్ళ. మన తోటి ప్యాసింజర్స్ లూడో ఆడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా బాగా అనవసరంగా మనం పూరి తిరుపతి దాంట్లో ఎక్కేల్సిందిరా. కృష్ణ అనవసరంగా ఎక్కినట్టు. ఇలాంటివన్నీ కామన్ రా. నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా. మరి 1 గంట లేట్ కదా.
ఇప్పుడు ఏదైతే మన స్టేషన్ దాడుతున్నామో ఇది కృష్ణా కెనాల్ రోడ్ జంక్షన్. ఇక్కడైతే మన ట్రైన్ స్టాప్ లేదు, దూసుకుంటూ వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు దుగ్గిరాళ్ళ. ఇప్పుడే మనం పెద్దవాళ్ళపూడి అయితే స్టేషన్ క్రాస్ చేసుకుంటూ ముందుకు వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చి 8 minutes అయితే అయింది మన కృష్ణ ఎక్స్ప్రెస్. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కృష్ణ ఎక్స్ప్రెస్ ర్యాంపేజ్ స్టార్ట్ అని. ర్యాంపేజ్ అంటే స్పీడ్కి వెళ్ళినప్పుడే నేను ర్యాంపేజ్ అంటాను, బట్ స్లోగా వెళ్ళినా స్టేషన్ దగ్గర అలా అలా ఆపేసినా సరే ఓకే స్టేషన్ దగ్గర ఆపినా స్లోగా వెళ్ళినా సరే దాన్ని కూడా నేను ర్యాంపేజ్ గానే తీసుకుంటాను అనమాట. మొదలైంది కృష్ణ ఎక్స్ప్రెస్ ఆట. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయని. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అంటే ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపడం, ఏదో ట్రైన్ గురించి మనల్ని పక్కన పెట్టడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట కృష్ణ ఎక్స్ప్రెస్లో. ఇలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇలాంటివి జరుగుతాయని. బట్ ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. స్టేషన్ ఏం కనబడుతుంది కదా, ఇంకా మనం ఎక్కడ ఉన్నామో 2 గంటల 30 నిమిషాలకు వచ్చాం అనమాట ఈ దుగ్గిరాల స్టేషన్కి. ఇప్పుడు కరెక్ట్గా 3:54 అయింది. 1 గంట 38 నిమిషాలు అయింది ట్రైన్ వచ్చి ఇక్కడికి. ఇప్పటికి వచ్చి 2-3 ట్రైన్లు అయితే క్రాసింగ్ అయినాయి. బట్ ఇంకా మన కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ ఇవ్వలేదు. నాకు ఒకటి అనిపిస్తుంది, నా మైండ్లో ఒకే డైలాగ్ రన్ అవుతుంది, ఏమైందిరా. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నార్మల్గా ఇందాక విజయవాడలో అయితే నేను హాయ్ చెప్పాను, దుగ్గిరాల్లో బాయ్ చెప్పేలా ఉందన్నమాట. ఇక్కడతోనే బ్లాగ్ స్టార్టింగ్, ఇక్కడతోనే బ్లాగ్ ఎండింగ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి కృష్ణ ఎక్స్ప్రెస్ తిరుపతి వెళ్ళేటప్పటికి అప్రాక్స్గా మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. ఇప్పుడే దుగ్గిరాల స్టేషన్ నుండి అయితే ఒక అనౌన్స్మెంట్ అనమాట. ఈ ట్రైన్ లేట్ అయిన దానికి మేము చింతిస్తున్నాము. ఇంకొక 10 నిమిషాల్లో ట్రైన్ అన్నది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి స్టార్ట్ అవ్వబోతుందంట. టైం వచ్చేసి 4:15 అయితే అయింది. ఇది పరిస్థితి కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ జర్నీ నాకు గుర్తుండిపోతుంది బాగా. కరెక్ట్గా దుగ్గిరాల నుంచి 4 గంటల 20 నిమిషాలకి అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్. అమ్మయ్య, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ట్రైన్లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదండి. తెనాలి స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అక్కడైతే అక్కడ ఏదో ఫైటింగ్ జరుగుతుంది. ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉంది అసలు. అక్కడ ఫైట్ సీన్ చూడడానికి ట్రైన్లో మరీని. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి TEL. తెనాలి జంక్షన్కి ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటన్నర రావాలి. ఇప్పుడైతే 4 గంటల 55 నిమిషాలు అయితే అయింది. ఇటుపక్క మనకి పూరి, తిరుపతి, విలాస్పూర్ ఇది కూడా వెళ్ళలేదు. ఇది కూడా పక్కనే ఉంటున్నాయి ట్రైన్లు. చెప్పాను కదా ఇందాక సెస్టర్ ట్రైన్స్ అని. ఇది ముందు వెళ్తుంది, మళ్ళీ ఇది వెనక వెళ్తుంది. అలా కలుసుకుంటూ ఉంటాయన్నమాట తిరుపతి వెళ్ళే లోపు. ఆరు గంటల 15 నిమిషాలకి చీరాల రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను అనమాట. చీరాల స్టేషన్ కూడా వచ్చేసి CLX. ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలన్నమాట. నా కోచ్లో నేను ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే చాలా స్టఫ్ అయితే ఉంది లోపల. విమల్ అంటారా లేకపోతే ఏదైనా అంటారా. 17406 కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ నుండి తిరుపతి వరకు. ఈ ట్రైన్కి మొత్తం 59 స్టాప్స్ అయితే ఉంటాయి. 1-2 ఈ మధ్యలో మనం తుసుందూరు, నిడుబ్రోలు, బాపట్ల ఈ 3 స్టేషన్లు స్కిప్ చేసుకుని మళ్ళీ మన చీరల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. స్కిప్ చేయడం అంటే నేను స్కిప్ చేశాను, ట్రైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అదిగోండి ఏదో గూడ్స్తో మన ట్రైన్కి ప్యారలల్ రన్. 2 ట్రైన్లు కూడా స్పీడ్ మామూలుగా లేవు. ఇద్దరు తగ్గట్లేదుగా. ఇది మిలిటరీ కోచ్. అస్సలు తగ్గట్లే మన ట్రైన్ కూడా.
దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం నెల్లూరు వెళ్ళే లోపు ఇలాంటి ప్యారల్ రన్ బాగా చూడొచ్చు. వెల్కమ్ టు ఒంగోలు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:10 అయితే అయింది. ఈ బాటికి మన ట్రైన్ వచ్చేసి గూడూరు దగ్గరలో ఉండాలి. ఒంగోలు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే వెళ్ళిపోతుంది. జస్ట్ ఆగి వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. మనం ఈరోజు కృష్ణ ఎక్స్ప్రెస్లో జనరల్లో ట్రావెల్ చేస్తాం. టోటల్గా కృష్ణ ఎక్స్ప్రెస్కి ఏమేమి కోచెస్ ఉంటాయంటే నార్మల్గా జనరల్ కోచ్ వచ్చేసి 9 ఉంటాయి. దాని తర్వాత సెకండ్ సిట్టింగ్ వచ్చేసి 6 కోచ్లు, స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా ఉంటాయి 3 ఉంటాయి. అండ్ అలాగే చైర్ కార్ కోచ్ 1, థర్డ్ ఏసీ కోచ్లు అయితే 2 ఉంటాయి అనమాట. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బెటర్ గో టు చైర్ కార్ ఆర్ థర్డ్ ఏసీ, లేదంటే స్లీపర్ ఆర్ లేదంటే సెకండ్ సిట్టింగ్. మనకైతే ఒంగోలు నుంచి అయితే సిగ్నల్ వచ్చేసింది. సో బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుంచి ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తున్నామో దాని కింద ఉన్న రివర్ పెన్నా రివర్. సో పెన్నా రివర్ అంటే మనందరికీ తెలుసు. మనం నెల్లూరుకి అయితే వచ్చేసామని. హలో నెల్లూరు, ఎలా ఉన్నారు? పెన్నా రివర్ మీద మన కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నమాట. అదిగోండి ఇంకో ట్రైన్ వస్తుంది అటువైపు. రాత్రి కదా చెప్పలేకపోతున్నాను. హలో నెల్లూరు. అండ్ అందరూ బాగున్నారా? నెల్లూరు అంటే నాకు పర్సనల్గా బాగా ఇష్టం. అదేంటో తెలియదు కానీ ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇలా ట్రైన్ల మీద వచ్చి స్టేషన్లో ఒక అడిగేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక మనం ట్రైన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు దాకా మన ట్రైన్ అంటే మన కృష్ణ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ ఆదిలాబాద్ నుండి నెల్లూరు వరకు 1051 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. అంటే 1051 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఈ నెల్లూరు స్టాప్ అనేది మన కృష్ణ ఎక్స్ప్రెస్కి 55వ స్టాప్. ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన నెల్లూరు వచ్చేసి 55వ స్టాప్. దీని ముందు అయితే మన పూరి, తిరుపతి, బిలాస్పూర్ ఉంది కదా. సో ఆ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో అది ముందే వెళ్తుంది, ఇది తర్వాత వెళ్తుంది అనమాట. మరి మధ్యలో ఏమైనా క్లాష్ అవ్వచ్చేమో తెలియదు కానీ మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కేవలం ఒక 3 మినిట్స్ అయితే ఆగిందనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:54 అయితే అయింది. ఈ పాటికి మన ట్రైన్ ఎగ్జాక్ట్ టైంలో ఉంటే తిరుపతి రీచ్ అయిపోదును. అట్లీస్ట్ రేణిగుంట దగ్గరలో అయితే ఉందరు. గూడూరు జంక్షన్ అంటే హౌరా చెన్నై మెయిన్ లైన్. అండ్ దాంతో పాటుగా ఇక్కడి నుంచి మనకి గూడూరు కాట్పాడి అంటే చెన్నై లైన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోతాయి అనమాట. సో దీని తర్వాత మన ట్రైన్కి ఉన్న స్టాప్స్ వచ్చేసి వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి. మన ట్రైన్కి వచ్చేసి రేక్షర్ అయితే ఉంటుంది అనమాట. రేక్షర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఆదిలాబాద్ నుంచి నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంటారు. కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ 1147 కిలోమీటర్లు 25 గంటలు ఈ ట్రైన్లో జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. కష్టమైన పనే, బట్ మేజర్ గా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్యాసింజర్స్ అయితే ఎవరు ఉండరు. మధ్యలో ఎక్కిన ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. మా కోచ్లో అయితే నాందేడ్ నుంచి కొంతమంది ప్యాసింజర్స్ అయితే వచ్చారు. అండ్ ముఖ్యంగా చెప్తున్నాను, జనరల్ కోచ్లో మటుకి విమల్ చాలా గట్టిగా పలుకుతుంది. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. ఇంకా మన తిరుపతికి 95 కిలోమీటర్లు అంటే అప్రాక్స్గా 100 కిలోమీటర్లు వేసుకోండి. వెల్కమ్ టు శ్రీకాళహస్తి. మొన్న రీసెంట్గానే వచ్చాను శ్రీకాళహస్తి ఈశ్వర్ని దర్శించుకోవడానికి. అదేనండి మన శివయ్య వారిని. నేను చాలాసార్లు కాఫీ గురించి ట్రై చేశాను ఈరోజు, బట్ నాకు దొరకలేదు. ఇది నాకు తెలిసి ఒక 5వ టీ ఏమో. కరెక్ట్గా 11:43 మన కృష్ణ ఎక్స్ప్రెస్ తిరుపతికి అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్గా జర్నీ ఎలా ఉంది? నాకైతే ర్యాంప్ అనిపిస్తుంది. బట్ కొన్ని సమయాల్లో ట్రైన్ అనేది ఆన్ టైం ఉంటుంది. సో ఎలా ఉంది ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం తిరుపతిలో అయితే వచ్చేసాం అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీకు ఏం చేయాలి తెలుసు కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో కింద వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జస్ట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.